రైట్ ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 1 గంటకి మున్సిపాలిటీల్లో 48.54%, కార్పొరేషన్లలో 40.96% పోలింగ్ నమోదైంది. కొత్తగూడెంలో అత్యధికంగా 53.48%, నిజామాబాద్లో అత్యల్పంగా 35.49% ఓటింగ్ జరిగింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 68.57%, నిర్మల్లో 33.73% పోలింగ్ జరిగింది. కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల నేతల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. తెలంగాణ మున్సిపల్ పోలింగ్ కి సంబంధించి జిల్లాల వారీగా కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ప్రసారం చేస్తుంది ఐ న్యూస్. వరంగల్ 62%, సూర్యాపేట 51%, అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ వనపర్తిలో 56%, నల్గొండ 50%, హనుమకొండ 54%, మహబూబాబాద్లో 52% పోలింగ్ నమోదైనట్టుగా అయితే ప్రస్తుతానికి మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇక ఆసిఫాబాద్లో 62%, ఖమ్మంలో 59%, మేడ్చల్ 60%, నారాయణపేటలో 51% పోలింగ్ అయితే నమోదైంది. సో మొత్తంగా ఉత్సాహంగా ఓటర్లు అయితే తరలి వస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు. సో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ అయితే బాగానే నమోదవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం కూడా నెలకొంటుంది. అభ్యర్థులు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది కాస్త అంచనాలు వేయటం మాత్రం ఎవరి అంచనాలకు అందని విధంగానే ఓటరు తీర్పు ఉండబోతుంది అన్నట్టుగా కూడా స్పష్టమైన సంకేతాలైతే వినిపిస్తున్న పరిస్థితి. స్క్రీన్ పై చూడొచ్చు. వర్ధనపేటలో ఏ విధంగా పోలింగ్ జరుగుతుందో చూస్తున్నాం. మెదక్, నల్లగొండ, నిర్మల్, కరీంనగర్, గజ్వేల్ కు సంబంధించి ఐ న్యూస్ ప్రతినిధులు అందిస్తున్న లేటెస్ట్ సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం. కార్పొరేషన్లలో మున్సిపాలిటీలతో పోలిస్తే కార్పొరేషన్లలో కొద్దిగా మందకొడిగా పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా లేటెస్ట్ ట్రెండ్స్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది. మున్సిపాలిటీల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరిన దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు పోలింగ్ బూతులను కూడా సుందరంగా అలంకరించారు. ఓటర్లకు ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఓటరు మహాశయులు తీర్పునిచ్చేందుకైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో పోలింగ్ పర్సంటేజ్లు భారీగానే నమోదవుతున్నాయి. రైట్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్న మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం పోలింగ్ శాతం ఏ విధంగా నమోదవుతుంది, డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపల్ ఎలక్షన్స్ సజావుగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితితో ఉన్నట్టుగా కూడా మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయంలో వస్తున్నటువంటి వెబ్కాస్టింగ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 8,200 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా వెబ్కాస్టింగ్ 100% వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఆయా జిల్లాల కలెక్టర్లు మంచి ఏర్పాట్లు చేశారు. ఓటర్లలో మంచి అవగాహన వచ్చింది. ఆయా పోలింగ్ బూతులను అందంగా ముస్తాబు చేసి వచ్చే ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పేసి వారు అంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కావడంతో అన్ని పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు తీసిపోకుండా ఎన్నికల్లో గట్టి హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కరీంనగర్లో గంగుల కమలాకర్ ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు జరిగినటువంటి ఇష్యూస్లో ఆయన దగ్గరుండి వారిని తీసుకెళ్లారు. మరోవైపు అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కొంత ఘర్షణ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి తెరిచింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి వారిని ఆయా చోట్ల లా అండ్ ఆర్డర్కి బ్రేక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు మాకు ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు సంబంధించిన ఇష్యూస్ మాకు ఇంకా నోటిఫై కాలేదు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో ఇటు రాష్ట్ర పోలీసు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దాదాపుగా 40,000 మంది సిబ్బంది అంతా కూడా ఇటు ఎలక్షన్ డ్యూటీస్లో పాల్గొంటున్నారు. దాదాపుగా 1,000 మంది పోలీసులు ఆయా మున్సిపాలిటీస్లో వైపు వార్డుల్లో డివిజన్లలో పనిచేస్తున్నారు. కొంత పోలింగ్ మందకొండగా జరుగుతున్నప్పుడు కూడా మున్సిపాలిటీల్లో మాత్రం హుషారుగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రాంత ప్రభావం ఉన్న చోట్ల కొంత
ఓటింగ్ కొంత తక్కువ నమోదవుతుందని మనకు తెలుస్తుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, ఇటు నిజామాబాద్ తక్కువగా ఉంది. అదేవిధంగా ఇటు మిగతా మున్సిపాలిటీ విషయానికి వస్తే కనుక ఆలంపూర్ జిల్లాలో ఉన్నటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీలో 60% పైగా ఓటింగ్ నమోదైంది ఇప్పటికే. అదే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్లో మాత్రం కొంత పోలింగ్ మందకొండిగా కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా తమ అభ్యర్థుల విజయం కోసం ఒక పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించడం కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి ఇళ్ల వద్దకే బండ్లు పంపడం, ఆటోలు పంపడం లాంటివి తీసుకెళ్లి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తమ అభ్యర్థులంతా కూడా తమ ఎలక్షన్స్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 8,200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 52 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇది ఒక మినీ అసెంబ్లీ సమరం లాంటి ఎలక్షన్స్ కావడంతో కూడా మొత్తం అన్ని వర్గాలను కూడా ఈ రోజు ఎలక్షన్స్ సంబంధించిన వారంతా కూడా వారి అంచనాల్లో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల మీద గెలుచుకుంటామని చెప్పేసి ఒకవైపు ధీమా, ఇటు బీజేపీ బీఆర్ఎస్లు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే మేము ఈసారి మెరుగైన ప్రభావం చూపుతామని చెప్పేసి బీజేపీ నేతలైతే ధీమాగా. రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా మున్సిపాలిటీల్లో పోలింగ్ అయితే నమోదవుతుంది. ఇప్పటివరకు 116 మున్సిపాలిటీల్లో 51.6% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. సో జిల్లా నుంచి అంటే ప్రతి జిల్లా నుంచి కూడా మనకు లేటెస్ట్ ట్రెండ్స్ అయితే అందుతున్నాయి. ఒకసారి వనపర్తి 56, నల్గొండ 50, హన్మకొండ 54, మహబూబాబాద్లో 52% పోలింగ్ అయితే ఇప్పటి వరకు నమోదైనట్టుగా మనకు లేటెస్ట్ ట్రెండ్స్ అయితే అందుతున్నాయి. ఇక ఆసిఫాబాద్లో 62, ఖమ్మంలో 59, మేడ్చల్లో 60, నారాయణపేటలో 51% పోలింగ్ అయితే నమోదైంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు